హలో అండి అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ఫ్యాషన్ అండ్ వ్లాగ్స్. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్లోకి అయితే వస్తాయండి. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి నా పట్టు శారీ కలెక్షన్ మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నా పట్టు శారీ కలెక్షన్ వీడియో తీసి పెట్టాలి అనేసి. ఎట్టకేలకి ఇప్పుడైతే కుదిరిందండి. అండ్ నేనైతే చూపిస్తున్న శారీస్ నా చిన్నప్పటి శారీస్ కూడా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ శారీస్ వచ్చేసి ఈ 2 శారీస్ నా మెచ్యూర్డ్ ఫంక్షన్ శారీస్ అండి. అప్పుడు మా మామయ్య మీనమామ ఇప్పియాలి అని అంటారు కదా, ఫంక్షన్లో సింపుల్గా అయితే చేశారు. అప్పట్లో ఈ శారీ అయితే ఇప్పించారు నాకు. సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 2000 అలా పడింది. అప్పట్లో ఇది ట్రెండింగ్ అండ్ చాలామంది తీసుకునేటోళ్ళు అప్పట్లో ఈ చీరని. చూసారు కదా, ఇలా అయితే మంచిగా గోల్డ్ జరీ వర్క్తో అయితే వచ్చేసింది. అండ్ సింపుల్ చిన్న బార్డర్ అయితే వచ్చిందండి. ఫుల్ మెరూన్ అండ్ గోల్డ్ కలర్తో అయితే ఇలా అయితే వచ్చింది. మధ్యలో ఇంకా డాట్ సర్కిల్ లాగా డిజైన్స్ అయితే వచ్చేసాయి. రెయిన్ డ్రాప్ లాగా అయితే ఉండే అలా అయితే వచ్చేసాయి. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మా అక్క నా ఫంక్షన్కి ప్రజెంట్ చేసింది. ఈ శారీ వచ్చేసి నాకు చాలా అంటే చాలా ఇష్టము. టిష్యూ పట్టు. అప్పట్లో ఇదైతే చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉండే అండ్ చాలా బాగుండే. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పటికీ బ్లౌజెస్ అయితే సరిపోతలేవు, బట్ వీటికి నేను బ్లౌజెస్ అయితే కుట్టించుకుందాం అనేసి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే ఈ శారీస్ ఇంటికైతే తెచ్చుకున్నాను. చూసారు కదా ఎంత బాగుందో. దీనికి కూడా మంచి గోల్డ్ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది. అండ్ పిస్తా గ్రీన్ కలర్ లాగా ఉంది. గోల్డ్ లోపల అయితే గోల్డ్ థ్రెడ్తో వర్క్ అయితే జరిగింది. అండ్ అలాగే పిస్తా కలర్ బాగుంది. మంచి డార్క్ గ్రీన్కి పిస్తా గ్రీన్ కలర్ బార్డర్, అందులో గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తో అయితే వచ్చేసింది. చూసారు కదా, అది వచ్చేసి అరౌండ్ 1700 అలా ఏం పడింది. అండ్ ఇది వచ్చేసి నాకు పెళ్లి కూతురు చేసేటప్పుడు మా పెద్ద పిన్ని అయితే ఈ శారీని అయితే ప్రజెంట్ చేసింది. పెద్ద పిన్ని అంటే మా బాబాయ్ వాళ్ళ వైఫ్ డాడీ తరపున. సో ఈ శారీ అయితే పెళ్లి కూతురు చేసేటప్పుడు అయితే ఈ శారీని అయితే వేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుండే. ఇది కూడా టిష్యూ పట్టువే, చాలా బాగుంది అండ్ యూనిక్గా కనిపించింది. ఫొటోస్లో అయితే చాలా బాగుండే. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి నా ఎంగేజ్మెంట్ శారీ అండి. చూసారు కదా, ఇలా అయితే సింపుల్గా నేను తీసుకున్నాను. అప్పుడు ఇంకా బ్లౌజ్ వర్క్ ఎలా చేయించుకోవాలి అనేసి నేనైతే ఇలాంటి మోడల్ శారీని అయితే తీసుకున్నాను. నా ఎంగేజ్మెంట్కి 3-4 డేసే టైం ఉండే. సో అలా అనేసి ఈ శారీని అయితే చూస్ చేసుకున్నాను. వర్క్ చేయించుకోవాలన్నా కానీ 3-4 డేస్ అలా టైం పడుతుంది కాబట్టి ఇలా అయితే చూస్ చేసేసుకున్నాను. ఈ శారీ వచ్చేసి 6000 అలా పడింది అప్పట్లో. ఆరెంజ్ కలర్, మంచి కనకంబరల్ కలర్. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుండే. అసలు ఎంత మంచి లుక్ వచ్చిందంటే ఆ శారీ కట్టుకోగానే. ఒక్కసారి కట్టుకున్నాను, ఇంకోసారి కట్టుకోవాలి. ఇంకా వీటి బ్లౌజ్ వచ్చేసి ఇలా అయితే సింపుల్గా డిజైన్ చేయించుకున్నాను. ఈ పల్స్ వచ్చేసి నేనే కుట్టుకున్నాను. అండ్ చూసారు కదా, మా అక్క కుట్టింది బ్లౌజ్. ఇలా అయితే కుట్టింది సింపుల్గా. ఒక 3 డేస్లో ఎలా ఉంటుందండి. సో ఇలా అయితే స్టిచ్ చేయించేసుకున్నాను. తర్వాత నేనైతే పల్స్ అయితే కుట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి నా మ్యారేజ్ శారీ. చూసారు కదా, సింపుల్గా కనిపిస్తుంది. అండ్ నేను బ్లౌజ్ కూడా చాలా సింపుల్గా వర్క్ చేయించుకున్నాను. అప్పట్లో నాకు అంత ఐడియా లేకుండే, అంటే ఇలా చేయించుకోవాలి, హెవీగా చేయించుకోవాలి అనేసి ఐడియా లేకుండే నాకు. అంటే నేను అప్పుడు డిగ్రీ 2nd ఇయర్ కాబట్టి ఏది ఎలా ఉన్నా కానీ అదే బాగుంటుంది. అండ్ నా మ్యారేజ్ శారీస్ కూడా నేనేం సెలెక్ట్ చేయలేను, మా పిన్ని వాళ్ళు మా అక్క వాళ్ళే సెలెక్ట్ చేశారు. ఈ శారీ వచ్చేసి అరౌండ్ 7500 అలా పడింది. అండ్ చూసారు కదా, మంచి ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్తో అయితే ఉంది ఈ శారీ. అండ్ లుక్ వైజ్ వచ్చేసి చాలా బాగుండే. ఇవి అన్నీ ఒకసారి డ్రై వాష్కి ఇవ్వాలి. అండ్ చూసారు కదా, బ్లౌజ్ వచ్చేసి చాలా చాలా సింపుల్గా అయితే ఇలా డిజైన్ చేపించుకున్నాను. అంటే అప్పటికే అంత ఐడియా లేకుండే కాబట్టి సో ఇలా అయితే డిజైన్ చేయించుకున్నాను. అండ్ నాకైతే ఇక సింపుల్గా ఉంది అనేసి ఈ పల్స్ అయితే నేను కుట్టుకున్నాను ఇంట్లోనే. రీసెంట్గానే కుట్టేసుకున్నాను. చూసారు కదా, ఇలా పికాక్స్ అయితే వచ్చాయి. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే నా రిసెప్షన్ శారీ అండి. దీన్ని అయితే నేను ఇష్టంగా అయితే తీసుకున్నాను. అండ్ ఇది చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ చాలా బాగా అనిపించింది కలర్ కాంబినేషన్ వచ్చేసి. అందుకనేసి నేను చాలా ఇష్టపడి సెలెక్ట్ చేసేసుకున్నాను ఈ శారీ. ఈ శారీ చాలా లో కాస్ట్లోనే వచ్చింది, అంటే 65K వచ్చింది. అండ్ చూసారు కదా ఎంత బాగుందో. నాకు మ్యారేజ్ శారీ కన్నా ఇదే నచ్చింది. సో దీనికి నేను గ్రాండ్గా అయితే బ్లౌజ్ మగ్గం అయితే చేయించుకున్నాను. అండ్
నాకు దీని కలర్ కాంబినేషన్ వచ్చి గ్రీన్ బార్డర్ అండ్ వైలెట్ బార్డర్ వచ్చింది. సో గ్రీన్ అయితే అంత బాగుండదు అనేసి అందుకనేసి వైలెట్ కలర్ క్లాత్ తీసేసుకొని ఇలా అయితే వర్క్ చేయించుకున్నాను. చూసారు కదా, మంచి ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్ అలా స్టోన్స్తో అయితే ఇలా హైలైట్ అయితే చేశారు. దీనికి కూడా బీడ్స్ అయితే నేనే కుట్టుకున్నాను, రీసెంట్గానే కుట్టుకున్నాను. చూసారు కదా, చాలా అంటే చాలా లుక్ వచ్చింది ఆ బ్లౌజ్కి. అండ్ ఇది వచ్చేసి మా మమ్మీ ఇంకా ఒక పట్టు చీర ఎక్స్ట్రా ఇప్పించింది, పూజ చేసుకోవాలి గౌరీ పూజకు అనేసి ఈ శారీ అయితే ఇప్పించింది. ఈ శారీ వచ్చేసి 9000 అలా పడింది. అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ హెవీగానే చేయించుకున్నాను. అంటే నాకు అంత ఐడియా లేకుండే, అప్పుడు నాకు ఎగ్జామ్స్ ఉండే, అటు ఎగ్జామ్స్కి వెళ్ళేసి ఇక్కడ సెలెక్షన్ అలా చేసి చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయేదాన్ని. అలా అనేసి మాకు తెలిసిన షాప్లోనే ఇచ్చాము, అక్క ఉంది కదా, అలా అనేసి అక్క అన్నీ సెలెక్ట్ చేసి పెట్టింది. ఒకరోజు నేను వెళ్ళి సెలెక్ట్ చేసి అయితే వచ్చాను. ఫైనల్గా అయితే ఈ బ్లౌజ్ వచ్చేసి నాకు చాలా అంటే చాలా నచ్చింది. కలర్ కాంబినేషన్ అయినా కానీ, వర్క్ అయినా కానీ చాలా అంటే చాలా యూనిక్గా అనిపించింది. చూసారు కదా, శారీకి తగినట్టు బ్లౌజ్ ఉంది. అండ్ దీనికి కూడా బీడ్స్ నేను రీసెంట్గానే కుట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేస్తే మా హనీ పాప బర్త్డే టైంలో తీసుకున్నాను. చూసారు కదా, ఆల్రెడీ నాకు ఆరెంజ్ ఉంది, బట్ ఆ ఆరెంజ్ కన్నా ఈ ఆరెంజ్ లైట్ ఆరెంజ్ కలర్ చాలా అంటే చాలా బాగుంది. వైలెట్ కలర్ కాంబినేషన్తో అయితే బ్లౌజ్ వచ్చేసింది. నేను ఇంకా సింపుల్గా అయితే బ్లౌజ్ ఇలా కుట్టించుకున్నాను, వర్క్ పెట్టియలేదు. అండ్ సింపుల్గా ఇలా బోట్ నెక్తో అయితే ఇలా కుట్టించాను. అది కూడా మా అక్కనే కుడుతుంది కాబట్టి నాకు సెట్ అయ్యేటట్టు అయితే కుట్టుకొచ్చింది. నా ఎవ్రీ బ్లౌజ్ మా అక్కనే కుడుతుంది, తను కుడితేనే నాకు సెట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేస్తే అన్న రిసెప్షన్కి అయితే ఈ శారీ అయితే తీసుకున్నాను. అంటే మా అన్న ఉంటాడు కదా, ఆయన మ్యారేజ్కి అయితే నేను ఈ శారీ తీసుకున్నాను. మంచి వైలెట్ కలర్ అండ్ గ్రీన్ కలర్ బార్డర్తో అయితే ఈ శారీ అయితే వచ్చింది. అండ్ చాలా అంటే చాలా యూనిక్ అయితే అనిపించింది. సో దీని అయితే తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 9000 అండి. అండ్ చూసారు కదా ఎంత బాగుందో. ఇలా శారీ కుచ్చులు అయితే చేయించుకున్నాను నేను. సింపుల్గా దానికి మ్యాచ్ అయ్యేటట్టు అయితే ఇలా శారీ కుచ్చులు అయితే చేయించుకున్నాను. అండ్ బ్లౌజ్ వచ్చేసి చాలా అనుకున్నాను, ఏదో అయ్యింది. సో ఇన్స్టాలో నేను చూసానండి, నాకు అందులో బ్లౌజ్ డిజైన్ ఇలా బాగుంది అనేసి చేయించుకుంటే లాస్ట్కి అసలు ఇంత ఘోరంగా చేస్తాడని నాకు తెలియలేదు. అన్నీ ఇలా గోల్డ్ బీడ్స్తోనే కుట్టేసిండు, అంత బాగాలేదు. అంత నేను ఏదో అనుకున్నాను, థ్రెడ్తో చేస్తారేమో అనేసి అనుకున్నాను, బట్ ఇలా అయితే కుట్టించాడు. 4000 అలా పడింది. సో నాకు అంత ఏం నచ్చలేదు. అండ్ మ్యారేజ్కి అయితే నేను నా రిసెప్షన్ శారీ అయితే కట్టేసుకున్నాను, మా ఓన్ బ్రదర్ మ్యారేజ్కి అయితే తీసుకున్నాను ఆ శారీ. అండ్ ఈ శారీ వచ్చేసి మా వదిన మడదళ్ళకి పెడతారు కదా శారీ, సో అలా అయితే తీసుకొచ్చింది తను. ఇది కూడా మేము రెడ్డిస్ బ్రదర్లోనే కొన్నాము. చూసారు కదా, సింపుల్గా ఇలా గ్రీన్ కలర్తో, గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో శారీ అయితే ఉంది. దీనికి వచ్చేసి నేను శారీ కుచ్చులు అయితే చేసుకున్నాను సింపుల్గా. అండ్ మీకు శారీ కుచ్చుల వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్లో అయితే పిన్ చేయండి, నేనైతే పెడతాను. దానికి బ్లౌజ్ అయితే ఇలా కుట్టేసుకున్నాను. ఈ క్లాత్ వచ్చేసి బయట కొనుక్కున్నాను, దీని బ్లౌజ్ క్లాత్ అంత బాగాలేదు. అలా అనేసి నేనైతే ఇలా సింపుల్గా బయట దొరుకుతుంది కదా, ఆ క్లాత్ తెచ్చుకొని అయితే కుట్టించుకున్నాను. అండ్ ఈ శారీ వచ్చేస్తే మా మమ్మీ వాళ్ళ గృహప్రవేశం టైంలో నేను తీసుకున్నాను ఈ శారీ. దీని కాస్ట్ వచ్చేసి 1500. అండ్ ఎంత బాగుంటుందో, లైట్ వెయిట్ పట్టు టైపే ఉంటుంది కానీ చాలా అంటే చాలా స్మూత్గా అండ్ లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. సో మేము ఒక రోజు ముందు తీసుకున్నాము, మాకు శారీ కట్టుకోవాలి అని అనిపించింది. ఆ రోజు మా అక్క నైటే బ్లౌజ్ అయితే కుట్టించింది. ఇంకా దానికైతే నేను బీడ్స్ కుట్టుకున్నాను. చాలా సింపుల్గా అయితే ఉండే కదా, దానికి కూడా క్లాత్ తెచ్చి ఇంకో బ్లౌజ్ కుట్టించుకోవాలి. ఆ శారీ ఎంత బాగుంటుందో, నాకు కట్టుకుంటే అంత స్మూత్ అండ్ సాఫ్ట్గా అయితే అనిపిస్తుంది ఆ శారీ. నాకు చాలా ఇష్టం కలర్ కాంబినేషన్ కూడా. అండ్ ఈ శారీ వచ్చేస్తే మేము బేగం బజార్ వెళ్ళినప్పుడు అయితే ఈ శారీ తెచ్చుకున్నాము. అండ్ బ్లౌజ్ కూడా రెడీమేడ్ అక్కడ కొనుక్కొచ్చాము. సో దానికి సిల్వర్ కలర్ బ్లౌజ్ వచ్చిండే, బట్ అంత బాగాలేదనేసి అదైతే తెచ్చుకున్నాను. వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ ఇది. నేను దీన్ని అయితే రెడ్డిస్ బ్రదర్లో అయితే తీసుకున్నాను. మంచి పీచ్ కలర్ శారీ, చాలా అంటే చాలా యూనిక్గా అండ్ కట్టినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. చూసారు కదా, మంచి గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది. దీనికి కూడా సింపుల్గా బ్లౌజ్ అయితే కుట్టించుకున్నాను. అండ్ లుక్ వైజ్ వచ్చేసి చాలా బాగుంటుంది. దీనికి నేను శారీ కుచ్చులు అయితే చేసుకున్నాను సింపుల్గా. మీకు ఇన్ కేస్ శారీ కుచ్చుల వీడియోస్ కావాలంటే నాకు పెట్టండి, నేను ఎన్ని శారీ కుచ్చులు ఏ డిజైన్లు చేయించుకున్నానో మీకు
మీకు చూపిస్తాను. అండ్ ఈ శారీ రీసెంట్గానే తీసుకున్నాను. దీనికి ఇంకా బ్లౌజ్ అయితే కుట్టియలేదు. దీని కాస్ట్ వచ్చేసి 1600 అలా పడింది. మాకు దగ్గరలో ఉన్న ఆర్ఎస్ బ్రదర్ షాపింగ్ మాల్లో అయితే తీసుకున్నాను. దీన్ని ఇంకా కుట్టించాలి. అండ్ చూసారు కదా, యూనిక్గా కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకు ఇలాంటి కలర్ శారీ లేదనేసి తెచ్చుకున్నాను. అండ్ చూసారు కదా, ఇవే నా పట్టు శారీ కలెక్షన్స్. మీకు కానీ నా వీడియో కానీ నచ్చుంటే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.